2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. శశికాంత్ గారు అంటే ప్రస్తుతం అయితే కొంతమంది జీవితాల్లో ఆడపిల్లల జీవితాలు ఎంత దారుణంగా ఉంది అనంటే, ఆ పసుపు తాడు మా మెడకు ఉరితాడండి, అది తాళి కాదు అన్న రేంజ్‌లోకి ఆలోచన మొదలయ్యేలాగా వెళ్ళిపోతున్నారు. అంటే కొన్ని జీవితాలు. వీళ్ళకి ఉండేటువంటి పరిస్థితుల వల్ల కొంతమంది ఆడపిల్లలు జాబ్ చేసుకుంటూ ఉంటారు పొద్దున్నుంచి సాయంత్రం వరకు. ఇంటికొచ్చిన తర్వాత హస్బెండ్స్ దగ్గర నుంచి వచ్చేటువంటి ఫిజికల్ హెరాస్మెంట్ ఎంత దారుణంగా ఉంటుందనంటే, అంటే మెంటల్‌గాను కొంతమంది హెరాస్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఫిజికల్‌గాను హెరాస్ చేసి సార్ రక్కటం, గోళ్ళతో గిల్లటం, విపరీతంగా వాళ్ళకి నచ్చినట్టు చేయటం అనేది కొంతమంది హస్బెండ్స్ చేసేటువంటి తట్టుకోలేక, ఎవరితోనూ చెప్పుకోలేక ఏడ్చేటువంటి ఆడపిల్లలు చాలామందున్నారు. సరే వీళ్ళకి జరిగేటువంటి టార్చర్ మామూలు టార్చర్ కాదు సార్. నేను క్వెషన్ అడిగేలోపే ఇది నా గురించే అని చెప్పేసి ఏడ్చుకుంటూ కింద కామెంట్ బాక్స్‌లో మెసేజ్‌లు పెట్టేటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. అవునండి. నిజం చెప్తున్నాను నేను. అవును. అసలు దీనికి సొల్యూషన్ ఏంటి అసలు? మీరు కామెంట్స్ అంటే నాకు గుర్తొచ్చింది. మొన్న మనము ఇదే సబ్జెక్ట్ మీద వీడియో తీస్తే కింద చాలా కామెంట్స్ వచ్చాయి. ఏడుస్తూ పెట్టారు. హ్మ్. ఓకే. సో, ఇట్లా కామెంట్స్ వస్తే మనకి అర్థమవుతుంది దట్ మనం కరెక్ట్ టాపిక్ డిస్కస్ చేస్తున్నామని. ఆ టాపిక్ మీద ఇంకా డీప్‌గా రీసెర్చ్ చేసి మనం వాళ్ళకి సొల్యూషన్స్ ఈజీగా ఇవ్వచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు అభినందనలు చెప్తూ, థాంక్స్ చెప్తూ హ్మ్. మీరు పబ్లిక్‌కి ఒక రకంగా ఇన్ఫర్మేషన్ చాలా బాగా ఇస్తున్నారు మా ద్వారా, అడ్వకేట్స్ ద్వారా. ఈ టాపిక్ చాలా సెన్సిటివ్ టాపిక్. బట్ మనం డిస్కస్ చేయాల్సిన పరిస్థితికి వచ్చాము. బికాస్ చాలామంది ఓపెన్ అప్ అవుతున్నారు ఉమెన్. హ్మ్. కమెంట్స్‌లో చాలామంది ఓపెన్ అవుతున్నారు. మీరు కమెంట్స్ పెట్టండి అమ్మా వెరీ క్లియర్‌లీ. తప్పకుండా మీకు రైట్ సొల్యూషన్స్ మేము ఇస్తాం. ఎందుకంటే చాలా మటుకు మీకు ఎలా ముందుకెళ్ళాలో మీకు అర్థం కాని పరిస్థితిలో మీరు ఉంటారు. నారాజ్ గారు, లాస్ట్ టైం మనం డిస్కస్ చేసింది ఏంటి అంటే వుమెన్ ఎంపవర్మెంట్ అయిన తర్వాత ఉమెన్ ఇంకా బలవుతమే జరిగింది కానీ ఒరిజినల్‌గా ఉమెన్‌కి ఇంకా పవర్ రాలేదు అని చెప్తాం జరిగింది. హ్మ్. చాలామంది మహిళా మండలుల్లో ఉన్న వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసి కరెక్ట్‌గా మాట్లాడారు మీరు అని చెప్తాం జరిగింది హ్మ్. హ్మ్. నాగరాజ్ హ్మ్. గారు. దాని తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే ఏదో ఒకళ్ళిద్దరు నేను చూసింది చెప్పాను. బట్ ఆ తర్వాత చాలామంది ఫోన్ చేసి మరి చెప్తాం జరిగింది నాకు. సార్ మీరు చాలా కరెక్ట్‌గా మాట్లాడుతున్నారు. నాకు ఎగ్జాక్ట్‌లీ ఇలాంటి కంప్లెయింట్స్ హెచ్ఆర్‌సీకి హ్యూమన్ రైట్స్ కమిషన్స్ కూడా ఇలాంటి కంప్లెయింట్స్ చాలా వస్తున్నాయి సార్. కొంతమంది మగవాళ్ళు జంతువుల్లాగా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పి ఇటీవల ఒక కేసు గురించి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నాగరాజ్ గారు. ఒక వ్యక్తి దుబాయ్‌లో ఉంటాడు. ఓకే. హీ కమ్స్ టు ఇండియా ట్వైస్ ఇన్ ఎ ఇయర్. సమ్‌టైమ్స్ 3-4 టైమ్స్ ఇన్ ఎ ఇయర్. ఓకే. ఆయన దుబాయ్ నుంచి ఇక్కడికి ఒక 10 డేస్ ఆర్ 5-10 డేస్ ఉండటానికి వస్తాడు. ఓకే. హీ కమ్స్ టు ఇండియా ఓన్లీ ఫర్ ఫిజికల్ రిలేషన్‌షిప్ విత్ ద వైఫ్. ఓకే. అక్కడ దుబాయ్‌లో ఉన్నప్పుడు ఫోన్ చేయడు. నువ్వు బాగున్నావా? బాలేదా? అని అడగడు. ఒక రూపాయి కూడా పంపియడు. హి కమ్స్ టు ఇండియా జస్ట్ టు హావ్ ఫిజికల్ ప్లెజర్ అండ్ రిలేషన్‌షిప్ విత్ హర్ ఇన్ ఇండియా. అండ్ ఆ 5-10 డేస్ ఆయన ఇంటి నుంచి బయటకు కూడా వెళ్ళడు. కంటిన్యూగా ఈమెని ఫిజికల్‌గా సెక్షువల్ అసాల్ట్, వాహ్! సెక్షువల్ అబ్యూస్ చేసి మళ్ళీ దుబాయ్‌కి వెళ్ళిపోతాడు. మళ్ళీ 1 ఇయర్ తర్వాత మళ్ళీ 3 మంత్సో 6 మంత్స్ తర్వాత మళ్ళీ హి విల్ కమ్ టు ఇండియా. ఓకే. హ్మ్. ఈ కేస్‌లో ఆ వుమెన్ నా దగ్గరికి మెడికల్ సర్టిఫికేట్స్ తీసుకొని వస్తడం జరిగింది. ఆయన చేసిన సెక్షువల్ అసాల్ట్‌కి ఆమెకి ఎన్నో స్కాన్ కాపీస్ ఇవి తీసుకొచ్చి మెంటల్ డిప్రెషన్‌లో కూడా ఎళ్లి బ్రెయిన్ టు ఐ కనెక్ట్ ఒక నర్వ్ ఉంటుంది నాగరాజ్ గారు. ఆ నర్వ్ పాడైపోయి ఆమె లెఫ్ట్ ఐలో ఆల్మోస్ట్ విజన్ హాఫ్ బ్లైండ్ అయిపోయిందామె. అంటే అంత క్రూరంగా, అంత రాక్షసత్వంగా బిహేవ్ చేసాడు హస్బెండ్. సరే, ఫ్యామిలీ విషయాలు ఏదైనా మాట్లాడతాడా అంటే హి డజంట్ స్పీక్ అట్టర్ ఏ వర్డ్ అబౌట్ హిస్ ఫ్యామిలీ. పిల్లలకి ఏం గావాలి? నీకేం గావాలి? తల్లిదండ్రులకి ఏం గావాలి? అసలు నీ హెల్త్ ఎలా ఉంది? నీకేమి అవసరం ఉంది? నువ్వు దుబాయ్‌కొస్తావా? అస్సలు అట్లాంటి సమస్యనే లేదంట. మీరలా చెప్తుంటే నాకు చాలా ఎమోషనల్ అనిపిస్తుందండి. అంటే వాళ్ళు బాధ మీరు చెప్పుకోలేనటువంటి చూడండి పరిస్థితిలో ఇప్పుడు ఉన్నారు. మన వీడియోకి కింద హ్మ్. ఎన్ని కామెంట్స్ వస్తాయో. ఎంతమంది బయట కంట్రీస్‌లో హ్మ్. హస్బెండ్స్ ఎళ్లి నిజమండి. ఓన్లీ ఇదే హస్బెండ్ పనికి కొంతమంది ఇండియాకొస్తారు. హ్మ్. ఆ వైఫ్‌ని 1 వీక్ టు 10 డేస్ కామన్ మ్యాన్ పీపుల్ అంటే కామన్ సా అంటే సామాన్య ప్రజల కొన్ని జీవితాలు కూడా ఈ విధంగానే ఉన్నాయండి. అంటే నాగరాజు గారు సరే వచ్చాడు. ఆ అమ్మాయి భరించింది ఆయనని ఎళ్ళిపోయాడు అనుకుంటే, ఆ అమ్మాయి నా వరకు వచ్చేది కాదండి. ఆ అమ్మాయి వచ్చి నాకు చెప్పింది ఏంటి అంటే, నన్ను ప్రేమగా చూసుకోడు. నన్ను ఓన్లీ ఫిజికల్‌గా వాడతాడు. ఆ 1 ఇయర్‌లో, ఆ 3 మంత్స్‌లో 3 టైమ్స్ వచ్చినప్పుడు ఓన్లీ ఇంట్లో ఉంటాడు. ఇదే పని చేస్తాడు. నానా చిత్రహింస చేస్తాడు. నేను కొన్ని ఆన్ రికార్డ్ చెప్పలేనండి అవి.
ఓకే. చాలా, 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 చాలా క్రూరంగా బిహేవ్ ఈ చేస్తాడు. వీడియో చూస్తున్న మహిళలకు అర్థమైపోతుంది సార్ అది. ఆన్ రికార్డ్ నేను వాళ్ళ చెప్పలేను. వాళ్ళ గురించి అనేది క్లారిటీ ఉంది. అవి కొన్ని చెప్పుకోలేని కొన్ని యూట్యూబ్ గైడ్‌లైన్స్ కూడా మనం ఫాలో అవ్వాలి కాబట్టి ఆన్ రికార్డ్ నేను చెప్పలేను. చాలా క్రూరంగా సెక్షువల్ అబ్యూస్ చేస్తాడు, వెళ్ళిపోతాడు. అంతే కాకుండా ఒకటే ఒక పని చేస్తాడు. అది కాకుండా ఏంటి అంటే దుబాయ్‌లో ఉన్నప్పుడు ఫోన్‌లు చేసి "నువ్వు ఫోన్ ఎందుకు ఎత్తలేదు? నువ్వు ఎవరితో నీకు సంబంధం ఉంది? నువ్వు ఎక్కడ తిరుగుతున్నావు?" అపార్ట్ ఫ్రమ్ దిస్ క్రూరత్వం అలిగేషన్స్ ఏంటి అంటే అక్కడి నుంచి ఫోన్ చేసి ఈ అలిగేషన్స్ కూడా వైఫ్ మీద వేస్తాం జరుగుతుంది. ఓకే. ఆయన అక్కడ ఏం చేస్తున్నాడో ఏంటో అన్నది ఈమెకు అసలు 1% ఐడియా కూడా ఉండదు. ఇక్కడ ఈయన వచ్చినప్పుడు ఏం చేస్తాడో ఈమెకు తెలుసు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి ప్రతిరోజు ఫోన్ చేసి నువ్వు ఎవరితో తిరుగుతున్నావు, నువ్వు ఫోన్లు ఎత్తలేదు, నిన్న నువ్వు ఎక్కడున్నావు, ఏంటి నీకు వాళ్ళతో అక్రమ సంబంధం ఉందా, వీళ్ళతో అక్రమ సంబంధం ఉందా అని అంటగడతాడు. ఇదే పని ఆ వ్యక్తిది. ఇలాంటి వ్యక్తులు, ఇలాంటి మహిళలు ఎంతమంది ఉన్నారో నాకు కమెంట్స్లో కనుక వస్తే, కంటిన్యూగా ఒకవేళ ఇట్లా నాకు జరిగింది ఇలా అని కమెంట్స్ కనుక వస్తే ఖచ్చితంగా నేను ఇప్పుడు ఇచ్చే లీగల్ సొల్యూషను దీని మీద లీగల్ రీసెర్చ్ కూడా చేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ బయటకి తీసి ఇలాంటి వాటిలో సుప్రీంకోర్టు ఏమిచ్చిన జడ్జిమెంట్స్ దాన్ని బట్టి మనం లోవర్ కోర్ట్స్ మీద దగ్గర ఉన్న హైకోర్ట్స్లో మనం అప్లై చేసుకొని న్యాయం తీసుకోవచ్చు నాగరాజ్ గారు. డెఫినెట్గా అండి. రైట్. మీరు ఆ భరోసా ఇస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఖచ్చితంగా నాగరాజ్ గారు ఒక స్టేజ్కి వచ్చేసాం మనం ఇంకా. ఓకే. ఏ స్టేజ్కి వచ్చేసామంటే చారిటీ, సర్వీస్ మోటో ఇవన్నీ మాలో వచ్చేసాయి. అంటే మేము కేసెస్ చూసి 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 ఇంకా ఏమైపోతుందంటే అరే ఒక ప్రొఫెషన్ ప్రాక్టీస్ ఒకటే కాదు, ఎంతో కొంత మన న్యాయవాది వృత్తిలో కొంచెం సర్వీస్ కూడా చేయాలి, మంచి మాటలు కూడా చెప్పాలి, టైం తీసుకొని మీ దగ్గరికి వచ్చేది నేను అందుకే. ఓకే. ఓన్లీ ఒక న్యాయవాదిలాగానే కాదు, ఒక మనిషిలా కూడా ఎంతో బాధ అనిపించి నేను ఇవి చెప్తున్నాను మీకు. విచ్ ఈస్ కమ్స్ అండర్ మ్యారిటల్ రేప్ అండి. మ్యారిటల్ అదే చెప్తున్నాను సార్ మీకు. మ్యారిటల్ రేప్ అన్నది వెస్ట్రన్ కంట్రీస్లో ఉంది, ఇంకా ఇండియాలో దానికి ఏది కోడ్ లేదు. దెర్ ఇస్ నో కోడ్. ఓకే. దెర్ ఇస్ నో పీనల్ కోడ్ ఆర్ దెర్ ఇస్ నో క్రిమినలైజేసింగ్ సెక్షన్ అనేది దీనికి ఇంకా క్రియేట్ కాలేదు. దీని మీద చాలామంది ప్రపోజల్స్ ఇస్తాం జరిగింది, చాలా బిల్స్ ప్రవేశపెట్టడం జరిగింది, కానీ ఇప్పుడు దాకా దీని మీద ఏది కోడ్ క్రియేట్ అవుతుందని ఇంకా అవ్వలేదు. కానీ దీన్ని ఎలా ఎదుర్కోవాలి, ప్రస్తుతం ఉన్న చట్టంలో దీన్ని ఎలా మనం ముందుకు తీసుకెళ్ళాలి అన్నది నేను మీ ద్వారా చెప్తాను. ఓకే. మనకి ఒక 2 సెక్షన్స్ ఉన్నాయి నాగరాజ్ గారు. ఆ 2 సెక్షన్స్ జనరల్ ఫార్మాట్ లాగా అడ్వకేట్స్ అందరూ ఏం చేస్తారంటే 498A ఒకటి, డొమెస్టిక్ వైలెన్స్ ఒకటి, ఎవరు డైవర్స్ గురించి వచ్చినా కూడా చాలా మటుకి 2 సెక్షన్స్ వేసేస్తాము, ఇంక్లూడింగ్ నాతో సహా. ఎందుకు వేసేస్తామంటే ఆ సెక్షన్స్ లేనిదే వాళ్ళకి ప్రెషర్ ఉండదు అన్నట్టు అది వేస్తూ ఉంటాము. దానికి ఎవిడెన్సెస్ బెస్ట్ ఎవిడెన్సెస్ వాళ్ళు ఇస్తారో ఆ ఎవిడెన్సెస్ వేస్తాము. చాలా మటుకు యాక్సెప్ట్ అవుతాయి, అది ప్రూవ్ కూడా అవుతాయి, పనిష్మెంట్స్ కూడా పడుతూ ఉంటాయి. ఓకే. కానీ 498A దాని మీనింగ్ ఏంటి కంప్లీట్లీ, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అంటే దాని మీనింగ్ ఏంటి కంప్లీట్లీ అన్నది మనం డెప్త్కి వెళ్తే, ఈ మ్యారిటల్ రేప్ ఏదైతే ఉందో ఈ మ్యారిటల్ రేప్ని 2 సెక్షన్స్ కింద మనం క్లియర్గా మెన్షన్ చేస్తూ మ్యారిటల్ రేప్ని క్రూయాలిటీ కిందకి కన్వర్ట్ చేసి మనము 498A డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఇలాంటి మ్యారిటల్ రేప్ మీద ఇండియాలో యాజ్ ఆఫ్ నో ఈ 2 సెక్షన్స్ విల్ హెల్ప్ ఎనీ ఉమెన్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ ఫిజికల్ అబ్యూస్, ఫిజికల్ సెక్షువల్ అసాల్ట్. ఈ 2 సెక్షన్స్లో కూడా మనం వేరేవేమీ మెన్షన్ చేయకుండా క్లియర్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు కూడా 498A పెట్టినప్పుడు ఓన్లీ ఇవే. ఆ మహిళ ఎవరైతే నా దగ్గరికి వచ్చారో స్కాన్ కాపీస్ తీసుకొని వచ్చారు ఆయన చేసిన క్రూరత్వానికి, ఎట్లా ఆమె హర్ట్స్ ఎక్కడెక్కడ దెబ్బలు తగిలాయి ఏంటి అవన్నీ తీసుకొని వస్తాం జరిగింది. ఓకే. అట్లనే 498A వేసినప్పుడు 498 ఏంటి, క్రూయాలిటీ. హస్బెండ్ కొట్టాడు. జనరల్ సహజంగా పోలీస్ స్టేషన్లో పెళ్ళైన తర్వాత ఏమి ఇస్తారంటే క్రూయాలిటీ కిందకి 498లో కొట్టాడు, నాకు దెబ్బలు తగిలాయి అని చూపిస్తారు, దెబ్బల వరకు చూపిస్తారు, దాని క్రూయాలిటీ కిందకి తీసుకుంటారు. 498A ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుంది, ట్రయల్ బిగిన్ అవుతుంది. ఒకవేళ అవుతుంది పనిష్మెంట్ కూడా దానికి ఇంప్రిజన్మెంట్ ఉంది, జైలు ఉంది. కానీ ఎవరు కూడా సెక్షువల్ అబ్యూస్కి 498A పెడతామన్నది చాలా రేర్. ఎవరు పెట్టలేదని నేను అన్నను, చాలా రేర్. ఎందుకంటే మహిళలు అంత ఈజీగా ముందుకు రారు. ఈ వీడియో ద్వారా నేనేం చెప్తాను అంటే మీరు ముందుకు రండి. ఆయన మిమ్మల్ని ఏం కొట్టాడు తిట్టాడు, కానీ సెక్షువల్ అబ్యూస్ విపరీతంగా చేసినప్పుడు అది కూడా క్రూయాలిటీ కొట్టినట్టే, అది కూడా మిమ్మల్ని కొట్టినట్టే. ఆ సెక్షన్ కింద మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళండి అని నేను చెప్తున్నాను. మా దగ్గరికి ఎందుకు రావాలి అంటే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద పలు సెక్షన్స్ ఉన్నాయి. ఓకే. డొమెస్టిక్ వైలెన్స్ అనగానే బాధేస్తాం కాదండి, ఏది గిన్నెలతో కొట్టేస్తాం, చేతితో కొట్టేస్తాం, అదొకటే కాదు. సెక్షువల్ అబ్యూస్, ఎమోషనల్ అబ్యూస్, ఎవ్రీథింగ్ విల్ కమ్ అండర్ డొమెస్టిక్ వైలెన్స్. మనం ప్రస్తుతానికి ఈ పాయింట్ మాట్లాడగానే డైవర్ట్ చేయకుండా నేను ఈ పాయింట్ గురించి ఏం చెప్తున్నా అంటే, సెక్షువల్ అసాల్ట్ అయినప్పుడు దయచేసి డొమెస్టిక్ వైలెన్స్లో మీరు ఆ పదం పెట్టండి. మీరు మీ అడ్వకేట్కి క్లియర్గా చెప్పండి.
ఆ సర్టిఫికేట్స్ ఇవ్వండి, దాన్ని ఎవిడెన్స్ లాగా తీసుకుంటారు. డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్ ఈజ్ ఎ మోస్ట్ పవర్ఫుల్ యాక్ట్ విచ్ ఇస్ క్రియేటెడ్ ఫర్ ద ఉమెన్ ఇన్ ద ఇయర్ 2005 టు ప్రొటెక్ట్ దెమ్, ఎస్. ఓన్లీ టు ప్రొటెక్ట్ దెమ్. సో ఈ సెక్షను ఆ సెక్షను రెండు వేస్తే, మ్యారిటల్ రేప్ ఇంకా మనకి సెక్షన్ రాలే కాబట్టి ఈ రెండింటిని పవర్ఫుల్గా తీసుకెళ్తే ఖచ్చితంగా మీకు ఫస్ట్ ప్రొటెక్షన్ దొరుకుతుంది. నెక్స్ట్ టైం ఆయన మీతో అలా బిహేవ్ చేయడు. నెక్స్ట్ మీకు అష్యూరెన్స్ ఏంటి అంటే ఆయనకి దీని మీద పనిష్మెంట్ కూడా ఆయనకి అప్లికబుల్ అవుతుంది. చాలా బాగా అంటే ధైర్యం ఇచ్చేటువంటి మంచి విషయాలు అండ్ మంచి అంటే వాళ్ళకు ఉండేటువంటి రైట్స్ ఏ విధంగా అయితే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి అవగాహన మాటలు చెప్పారండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. థ్యాంక్ యూ. డెఫినెట్గా ఇటువంటి కాంటెంట్ని చాలామంది మహిళలు ఓన్ చేసుకుంటారు అండ్ తెలుసుకుంటారు, అవేర్నెస్ క్రియేట్ చేసుకుంటారు. వాళ్ళకు ఉండేటువంటి హక్కులు ఏవైతే ఉంటాయో బ్రతకడానికి కావాల్సినటువంటి హక్కులు వాళ్ళు వేరే వాళ్ళ కింద ఎప్పటికీ కూడా అంటే జనరల్గా చూస్తూ ఉంటాము, ఎవరి కాళ్ళ కింద ఎవరు బతకాల్సినటువంటి అవసరం లేదండి. వాళ్ళ హక్కులు వాళ్ళు మనం గుర్తు చేస్తే సరిపోతుంది. ఆ విషయంలో మీరు ఇంకా సుప్రీంకోర్టు ఎలాంటి జడ్జిమెంట్స్ ఇచ్చిందని చెప్పి ఖచ్చితంగా నేను సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తానని చెప్పారు. వాళ్ళకి మాట ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. డెఫినెట్గా చేద్దామండి. కింద కామెంట్ బాక్స్లో కూడా వాళ్ళు మనల్ని ఎంకరేజ్మెంట్ ఇస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాగరాజ్.